ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు కన్యా లగ్నము ఆర్ కన్యా రాశి, ఎందుకంటే ముందుగా మనం లగ్నం చూసుకోవాలి. ఎప్పుడు కూడా లగ్నం బట్టియే యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. లగ్నం తెలియనటువంటి వారు రాశిని చూసుకోవచ్చు అనేటువంటిది శాస్త్రంలో ఉంది. కాబట్టి ఈ యొక్క లగ్నము ఆర్ రాశి వారికి జీవితంలో ఎటువంటి లాభాలు, ఎటువంటి సంఘటనలు, ఎటువంటి యోగాలు ఫిక్స్డ్గా ఉంటాయి. కొన్ని అంటే ఈ లగ్నంలో పుట్టిన వారికి కొన్ని ఇటువంటి ఫిక్స్డ్గా ఉన్నాయనేటువంటిది. మరలా ఆ జాతకుడు పుట్టినటువంటి జాతక చక్రంలో ఉన్న గ్రహాల యొక్క మార్పును బట్టి కొన్ని మరలా మారుతూ ఉంటాయి. అవి అసలు ఏమిటి, అదేవిధంగా ఈ మారినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో నేను మీకు దీనికి సంబంధించిన కండిషన్స్ ఏవైతే ఉంటాయో పర్టికులర్గా మీకు లాస్ట్లో చెప్తాను. ఆ కండిషన్స్ ఏంటి అనేటువంటిది, ఏం చూసుకోవాలనేటువంటిది. బట్ మనం జాతకుడు తత్వం దగ్గర నుంచి, ధన సంబంధించిన విషయాల దగ్గర నుంచి, అండ్ అతని జీవితంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనే దగ్గర నుంచి ఇవన్నీ కూడా నేను మీకు చెప్తూ వస్తాను. ఇప్పుడు ముందుగా ఈ యొక్క రాశి కన్యారాశి ఏదైతే ఉందో ఇందులో నక్షత్రాలు కూడా ఉంటాయి. అవేమిటి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు ఉంటుంది, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. వీటి యొక్క క్యారెక్టర్స్ కూడా నేను మీకు చెప్తాను. అయితే ఈ కన్యా లగ్నం అధిపతి ఎవరు అంటే బుధుడు. ఈ బుధుడు లగ్నాధిపతి, దశమాధిపతి. అంటే ఏమిటి, కన్యా లగ్నంలో జన్మించిన వారికి తెలివిగా ఎలా మేనేజ్ చేస్తూ వర్క్ చేయాలనేటువంటి ఒక క్లారిటీ ఎక్కువగా ఉంటుంది చూసుకున్నట్లయితే. అలాగే మరొకటి ఏంటంటే సెల్ఫ్గా కొంతవరకు స్పోర్టివ్నెస్ అధికంగా ఉంటుంది వీరికి. మరియు మరొక విషయం ఏంటంటే ఈ యొక్క లగ్నం వారికి, లగ్నం తెలియకపోతే రాసి చూసుకోండి, బట్ లగ్నం ఈజ్ ప్రియారిటీ. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. ఈ యొక్క లగ్నం వారికి ధనం అనేటువంటిది ఎలా వస్తుంది, గైడ్ చేయడం ద్వారా, అందులో పర్టికులర్గా ఆర్ట్ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్, టీచింగ్స్ రిలేటెడ్, ఎనీ కళా సంబంధించినటువంటివి నేర్పించడం ద్వారా, మేనేజ్ చేయడం ద్వారా, ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగాలు అధికంగా ఉంటాయి. బ్యాంకింగ్స్ అంటే బ్యాంకుల ద్వారా, లేనట్లయితే ధనం నుంచే ధనం సంపాదించుకునేటువంటి, ఎందుకంటే ఇక్కడ 2వ స్థానాధిపతి శుక్రుడు అవుతాడు. అలాగే కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి వాటి మూలంగా కూడా ఈ యొక్క కన్యా లగ్నం వారికి ధనయోగం వస్తుంది. స్పిరిచువల్ రిలేటెడ్, డివోషనల్ రిలేటెడ్, ఇట్లాంటి వాటి మూలంగా. అయితే ఎవరికైనా కన్యా లగ్నంలో జన్మించి మాకు సరిగ్గా ధనం రావటం లేదండి, ఏం చేయాలి, ఎక్కడో స్ట్రక్ అయిపోయాం మేము, రావాల్సిన డబ్బులు రాకుండా ఆగిపోయాయి, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, పరిస్థితి ఏమిటి, దీనికి ఏం చేసుకోవాలంటే ఈ లగ్నం వారు గణపతి ఆరాధన గనక, అయితే ఇది పర్టికులర్గా ధన సంబంధించిన విషయాల గురించి చెప్తున్నాను చూడండి. గణపతి ఆరాధన గనక చేసినట్లయితే కన్యా లగ్నం వారికి మీకు స్ట్రకప్ అయిపోయిన ధనము వస్తుంది. మీరు సంపాదించలేకపోతున్నామండి, మేము లైఫ్లో చాలా ఎంతో కష్టపడుతున్నా సరే సంపాదన మాత్రం అతి తక్కువగా ఉంది అన్న వారికి కూడా ఈ యొక్క గణపతి ఆరాధన అనేటువంటిది ఖచ్చితంగా ధనమిస్తుంది. రైట్. అలాగే వీరికి కాస్త సిబ్లింగ్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఏమిటి, సిబ్లింగ్స్తో ఏదైనా ప్రమాదం ఉంటుందో అదంతా పర్సనల్ చాట్ వల్ల ఉంటుంది. బట్ సిబ్లింగ్స్ మూలంగా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. మరియు అష్టమాధిపత్యం కుజుడికి వచ్చింది కాబట్టి మీకు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండాలి. సడన్ ట్విస్ట్లు అనుకోండి, సడన్ మార్పులు అనుకోండి, కొంత సిబ్లింగ్స్ మూలంగా వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ తోబుట్టువులకి కారకుడు, సిబ్లింగ్స్కి కారకుడు అయినటువంటి కుజుడికి అష్టమాధిపత్యం కూడా వచ్చింది. వాళ్ళకి కాస్త మీరు కనుక గమనించినట్లయితే 99% ఆఫ్ కేసెస్లో జరుగుతుంది, 1 to 5% ఆఫ్ కేసెస్లో మిస్ అవుతుంటుంది. బికాజ్ ఆఫ్ వాళ్ళ జన్మజాతకాల్లో ఉన్నటువంటి కాంబినేషన్స్ బలంగా వేరే వాటిని సిగ్నిఫై చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క లగ్నం వారికి సిబ్లింగ్స్ సర్వసాధారణంగా ఎక్కడో దూరంగా ఉండడం కానీ, ఆర్ వాళ్ళు ఏదైనా సరే
కొన్ని విషయాల్లో ఇరుక్కుంటూ ఉండడం వల్ల వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ విద్యా సంబంధించినటువంటి విషయంలో చక్కటి నాలెడ్జ్ కలిగి ఉంటారు. ఎందుకంటే సర్వసాధారణంగానే కన్యా లగ్నానికి లగ్నాధిపతి బుధుడు, చతుర్థాధిపతి గురువు. సో ఇక్కడ బోత్ రెండు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు నేర్చుకునేటువంటి తత్వం వీళ్ళలో ఉంటుంది. ఆల్వేజ్ ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది ఎవరి దగ్గర నుంచి. అంటే వీళ్ళు కూర్చొని నేర్చుకోవడం అని కాదు, చూస్తూ వింటూ ఆలోచిస్తూ నేర్చుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి ఇలా ఎందుకు చేశారనే దాని మీద రీసెర్చ్ చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు సర్వసాధారణంగా వీరు. అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే సంతానం పర్టికులర్గా వీరికి ఉన్నటువంటి సంతానం కాస్త స్పోర్టివ్గా ఉంటూ ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే సంతానం గురించి ఎలాగైనా సరే పోరాడి సంతానం విషయంలో నేను ఒక ఇది తీసుకురావాలనేటువంటి తత్వం అధికంగా ఉంటుంది. సంతానం కోసం శ్రమించడం అనేటువంటిది అధికంగా ఉంటుంది పర్టికులర్గా ఈ లగ్నంలో జన్మించినటువంటి వారికి. అలాగే వీళ్ళకి ఇంకొక గొప్ప యోగం ఏంటంటే ఈ జన్మజాతకంలో వీళ్ళకి అప్పు తొందరగా పుడుతుంది. అప్పు చేసి వీళ్ళు తీర్చగలిగేటువంటి యోగంలో పుడతారు వీళ్ళు సర్వసాధారణంగా. ఎందుకంటే స్థిరమైనటువంటి యోగాలు అలా ఉన్నాయి వీళ్ళకి. అలాగే కన్యారాశిలో నక్షత్రాలు దానికి సంబంధించిన విషయం కూడా చెప్తానన్నాను. ఇందులో ఉండే నక్షత్రాలు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాలు కనుక తీసుకున్నట్లయితే ఉత్తర 2వ పాదం వారు మాత్రం తండ్రి యొక్క బాధ్యతలు వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనం చూడండి సినిమాలో చూస్తూ ఉంటాం, ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి బాధ్యతల మీద పెరుగుతూ వస్తుంటాడు ఆ పిల్లవాడు, ఒక 15 ఏళ్ళ వయసు నుంచి అన్నట్టు చూపిస్తుంటాం. అలాంటివి కొంత ఉంటాయి. బట్ ఎంత కష్టపడితే అంత చక్కగా వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఉత్తర 3వ పాదం వారు తీసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం వీరికి పర్టికులర్గా లక్కీగా కొన్ని కలిసి వస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవాలి. వీళ్ళకి కూడా కొంతవరకు శ్రమ అనేటువంటిది ఉంటుంది, కానీ లక్కీగా కొంత కలిసి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఉత్తర 4వ పాదం వారు కనుక తీసుకున్నట్లయితే స్పిరిచువల్గా చాలా చక్కటి గైడింగ్ చేయగలుగుతారు వీళ్ళు. స్పిరిచువల్ గైడింగ్ అనేటువంటిది అధికంగా ఉంటుంది. కాకపోతే కొంత ఈ ఉత్తర 4వ పాదం వారికి కాస్త తండ్రితో దూరంగా ఉండడం కానీ, మరియు స్పిరిచువల్ రిలేటెడ్గా ఒక గురువుగా ఒక గైడర్గా మంచి యోగాలు పడతాయి వీళ్ళకి. ఇక హస్త 1, 2, 3, 4 పాదాల వారికి తీసుకున్నట్లయితే ముందుగా 1వ పాదం వారికి తీసుకున్నట్లయితే ఇక్కడ వీరు కొంత ఎమోషనల్గా ఉంటారని చెప్పుకోవాలి. ప్లస్ వీరు ఏంటంటే ఒక డిటెక్టివ్ లాగా లేనట్లయితే ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క పరిసరాలని మొత్తం క్యాప్చర్ చేసేటువంటి శక్తి ఉంటుంది వీళ్ళకి. అదేవిధంగా హస్త 2వ పాదం వీళ్ళు మంచి భోజన ప్రియులతో పాటు వీళ్ళకి ఫుడ్ మీద ఒక నాలెడ్జ్ అనేటువంటిది కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. హస్త 3వ పాదం వారు కానీ తీసుకున్నట్లయితే సమయానుసారంగా వాళ్ళ యొక్క మాటల్ని వాళ్ళు చేసేటువంటి ప్లానింగ్స్ని మార్చేసేటువంటి తత్వం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. సమయానుసారంగా మాటలు మార్చడం కావచ్చు, సమయానుసారంగా పరిస్థితులు మారుతున్నాయి కదా, మనం ముందుగా ఈ పరిస్థితులను బట్టి మనం ఇలా కొన్ని మార్చుకోకపోతే ఇబ్బంది పడతాం అనేటువంటి నాలెడ్జ్ అధికంగా ఉంటుంది వీరికి. అదేవిధంగా హస్త నక్షత్రం 4వ పాదం వారికి కనుక తీసుకున్నట్లయితే కాస్త అధిక ప్రయాణాలు ఉంటాయి. బట్ వీళ్ళకి లక్కీగా అన్నీ చక్కగా కలిసి వస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇవి నక్షత్రపరంగా ఇచ్చేటువంటి బలం చక్కగా కలిసి వస్తుందంటే మరలా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి కూడా చూసుకోవాలి. ఇక చిత్త 1, 2 పాదాలు కనుక తీసుకున్నట్లయితే చిత్త 1వ పాదం వారు వీళ్ళ యొక్క కనుసైగలతోని జస్ట్ ఒక చిన్న మాటతోని వాళ్ళు ఎక్కడున్నా సరే అడ్మినిస్ట్రేట్ చేసేటువంటి సత్తా కానీ బలం కానీ వీళ్ళకు ఉంటుంది. అలాగే చిత్త 2వ పాదం వారు కనుక తీసుకున్నట్లయితే వీరికి పర్టికులర్గా కొంత లైఫ్లో కొంత ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ స్త్రీలు కాస్త మొండిగాను, స్త్రీలు జన్మించినట్లయితే మొండిగా మొగరాయుడిలాగా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. పురుషులు కనుక జన్మించినట్లయితే వీళ్ళలో కూడా ధైర్యం ఉంటుంది, ఉండదని కాదు, కాస్త సాఫ్ట్ నేచర్ అధికంగా ఉంటుంది. ఇంట్లో పర్టికులర్గా వాళ్ళ యొక్క మదర్కి కానీ వాళ్ళ వైఫ్కి కానీ ఎక్కువ హెల్పింగ్ నేచర్ అధికంగా ఉంటుంది చిత్త 2లో పుట్టిన వారికి. ఈ యొక్క నక్షత్రాల యొక్క తత్వం ఈ రకంగా వీళ్ళకు ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు సూర్యుడిని, హస్త నక్షత్రం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని, చిత్తా నక్షత్రం వారు కుమారస్వామిని ఆరాధన కానీ చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళని ఒకవేళ ఇది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఉదాహరణకి స్త్రీ జాతకం అనుకుందాం, కన్యాలగ్నం. వీళ్ళని వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి
పర్టికులర్గా ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కాస్త స్టాండర్డ్గా ప్రొఫెషన్ ఉండేటువంటి యోగాలు కలుగుతాయి. ఎందుకంటే వీళ్ళు జన్మించినప్పుడు ఉన్నటువంటి స్థిరమైనటువంటి రాసుల యొక్క సిస్టమ్ అలా ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ వీళ్ళకి స్థిరంగా ఉంటుంది, అది ఖచ్చితంగా వీళ్ళకి పనిచేస్తుంది కూడా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి గోల్డ్ మీద పెట్టడం, అయితే ఇది నేను లగ్నం అండ్ రాశి బేస్ మీద చెప్తున్నాను. మీ జన్మజాతకాల్లో ఉదాహరణకి గురువు కానీ రవి కానీ బాగా స్పాయిల్ అయితే మాత్రం అప్పుడు గోల్డ్ జోలికి వెళ్ళకండి. బట్ ఇన్ జనరల్గా చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది కొంతవరకు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే కొన్ని ప్రయాణాల ద్వారా కొన్ని మార్పుల ద్వారా వీళ్ళకి లైఫ్లో మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొకటి ఏంటంటే తండ్రి గారితో కలిసి ఏదైనా సరే బిజినెస్ చేయాలి, తండ్రి సపోర్ట్తో ఏదైనా చేయాలనేటువంటిది వీళ్ళకంత కోరిక ఉంటుంది, అలా చేయడం కూడా జరుగుతుంటుంది వీళ్ళ లైఫ్స్లో. బట్ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు జాబ్ హోల్డర్ అయినప్పటికీ కూడా వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా బిజినెస్ రిలేటెడ్గా ఉంటూ ఉంటాయి. వీళ్ళకి చూసుకున్నట్లయితే బిజినెస్ కాన్సెప్ట్లో ఉంటూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే వీరికి పర్టికులర్గా వ్యయాధిపతి రవి అవ్వడం మరియు భాగ్యాధిపతి శుక్రుడు అవ్వడం, రవికి వ్యయాధిపత్యం వస్తూ భాగ్యాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల ఇక్కడున్న ఒక కాంబినేషన్ ఏంటంటే వీళ్ళకి తండ్రి యొక్క బాధ్యతలు వీళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్లో. ఇక మరొక విషయం ఏంటంటే కళా సంబంధించినటువంటి వాటిల్లో ఉండడము అండ్ ట్రావెలింగ్స్, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకోవడం, అందులో కొంతవరకు సక్సెస్ అవ్వడము, ఇటువంటివి పర్ఫెక్ట్గా వీళ్ళ యొక్క దీంట్లో కనబడుతుంది. అలాగే వీళ్ళకి జీవిత భాగస్వామితోనే ఉండేటువంటి ఇది ఎలా ఉంటుంది, సర్వసాధారణంగానే దిస్వభావ లగ్నాలకి సప్తమాధిపతి బాధకుడు అవుతాడు. అంటే మిథునము, కన్య, ధనస్సు, మీన లగ్నాల వాళ్ళకి అందులో పర్టికులర్గా ఎక్కువ బాధకాధిపత్యం అనేది ధనస్సుకి ఇస్తుంది. బట్ కన్యకు వచ్చేటువంటిది ఏమిటి అంటే కొంతవరకు మ్యారేజ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో కొంత బాధ్యతతో కూడుకొని వీళ్ళంతటి వీలుగా కొంత సమకూర్చుకొని కొంతవరకు దాని స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది వీరికి. అలాగే వీళ్ళకు ఉండేటువంటి రిలేషన్ ఎలా ఉంటుంది జీవిత భాగస్వామితో చూసుకున్నట్లయితే ఒక టీచర్ అండ్ గురు శిష్యుల్లాగా వీళ్ళ సంవాదం కానీ ఒకరు చెప్తే ఇంకోరు వినేటట్టుగా ఉంటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే నాలెడ్జ్ షేరింగ్ లాగా ఉంటుంది కూడా అని కూడా చెప్పుకోవచ్చు మనం. అయితే ఇది సర్వసాధారణంగా ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళ జన్మజాతకాల్లో ఉన్నటువంటి బుధుడిని ఆధారంగా కూడా తీసుకొని చెప్తారు ఇది. ఇక మీరు నిత్యం చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏమిటి, ఎందుకంటే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా వీళ్ళు ఈ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అని ఉంటుంది. ఆ రకంగా తీసుకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లేదా కాళికాదేవి యొక్క ఆరాధన చేయడము, లేదా కృష్ణుడి యొక్క ఆరాధన చేయడము వీళ్ళకి చక్కటి ఫలితాలు ఇస్తుంది మీకు. అలాగే ఈ రత్నాలు పెట్టుకోవడం కానీ ఇవన్నీ స్పెసిఫిక్గా మీ యొక్క జన్మజాతకాన్ని చూసే తేల్చుకోవాలి, కానీ ఇది ఇన్ జనరల్గా చెప్పకూడదు. రత్న సంబంధించినటువంటి విషయాలు ఇట్లాంటివన్నీ కూడా కలర్ విషయం కావచ్చు, రత్న సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉన్న కాంబినేషన్స్. బట్ ఈ తత్వం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా రాశి నుంచి అంటే లగ్నం నుంచి స్థిరంగా ఉండేటువంటి రాశుల యొక్క స్థితి వల్ల ఈ ఫలితాలు వీళ్ళ యొక్క జీవితంలో వస్తాయి. ఇక నేను మీకు మొదట్లో అన్నాను ఏమని, ఆఖరిలో నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను అని. అవి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇందాక నేను మీకు ధనం గనక సరిగ్గా రావటం లేదండి అని అన్నప్పుడు ఏం చేయాలో చెప్తానని చెప్పాను. గణపతి చెప్పాను ఇందాక ఆల్రెడీ. అయితే ఇక్కడ ఒక్కొక్కటి మనం కనుక క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే సిబ్లింగ్స్తో ఎవరికైనా ఉదాహరణకి బాగా ఎక్కువగా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటిది కుమారస్వామికి మరియు రాహుగ్రహము కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయడము, రాహువు కుజుడు శని ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ప్లస్ వీటితో పాటు కుమారస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే కూడా సిబ్లింగ్స్తో బాగుండడం జరుగుతుంది. అలాగే ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను, వివాహం అనేటువంటిది కొంత బాధ్యతతోని, ఎందుకంటే బాధ కూడా అవుతాడు కాబట్టి ఉంటుంది అని. అటువంటి విషయాల్లో మీకు ఎక్కువగా కనుక స్ట్రెస్ అది ఎక్కువగా ఉన్నట్లయితే దత్తాత్రేయుడి యొక్క
అనుగ్రహం దత్త చరిత్ర దత్తాత్రేయుడికి సంబంధించినట్లయితే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ప్రొఫెషనల్గా నేను ఎదగలేకపోతున్నాను, లేనట్లయితే ప్రొఫెషనల్గా మాకు ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటుంటే అది బిజినెస్ నాకు సక్సెస్ అవ్వట్లేదు, ఏం చేయాలి, నేను కన్యాలగ్నంలో జన్మించాను అని అనుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటిది గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి, ప్లస్ కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. ఖచ్చితంగా ఈ మార్పులు అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఇన్ జనరల్గా ఉండేటువంటివి. బట్ మీరు జన్మించినప్పుడు మీ సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు అనే కండిషన్ మీద మీరు ధనం ఎంత సంపాదిస్తారు, ఎప్పుడు సంపాదిస్తారు, ఎప్పుడు పోగొట్టుకునే కాంబినేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ వల్ల ఉంటుంది. అలాగే మీ వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు. ఇప్పుడు సప్తమాధిపతి బాధకుడైనంత మాత్రాన ఖచ్చితంగా బాధం ఇవ్వాలి అని లేదు. ఎందుకంటే 90% జరిగితే 5 to 10% మిస్ కూడా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మీకు వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహం, వివాహం తర్వాత జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం బాగుంటే అది బాగుంటుంది కూడా. అలా కాకుండా వివాహాన్ని ఇచ్చేటువంటి గ్రహము, వివాహ జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కనుక స్పాయిల్ అయినప్పుడు మీ పర్సనల్ చార్ట్లో ఆ కాంబినేషన్ ఉంది అన్నప్పుడు అర్క వివాహం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. అలాగే అర్క వివాహం అంటే చాలామందికి తెలియదు, ఏంటో అనుకుంటూ ఉంటారు. జిల్లేడు చెట్టుకు కానీ అరటి చెట్టుకు కానీ చేస్తారు వివాహాన్ని. నదీ ప్రవాహం దగ్గర చేసి 1-2 hours ప్రాసెస్ ఉంటుంది. మీకు తెలిసిన బ్రాహ్మణుల్ని, మీకు తెలిసిన పురోహితులను అడిగితే చెప్తారు, వారి ద్వారా మీరు చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలో చిన్న శస్త్రచికిత్సలు అవసరం పడుతుంది. లేనట్లయితే సంతాన సంబంధించిన విషయంలో కూడా స్ట్రెస్ ఉంటుందని చెప్పాను. అయితే ఇక్కడ ఏంటంటే శని యొక్క స్థితి కనుక పాడైనట్లయితే మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ అదర్వైజ్ శని కనుక మంచి స్థితిలో ఉన్నట్లయితే అక్కడి నుంచి సంతానం మూలంగా ఇంకొంత లైఫ్లో స్పోర్టివ్గా వెళ్ళడం ఇవి కూడా జరుగుతాయని మీకు తెలుసుకోవాలంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పొచ్చేది స్పెసిఫిక్గా మీకు లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద మీకు పర్సనల్ చార్ట్లో మారిపోతాయి. లగ్నం నుంచి ఏ గ్రహాలకి ఏ ఆధిపత్యం వచ్చిందనే దాని మీద మనం చెప్పుకున్నాం. బట్ గ్రహాలను బట్టి మారుతుంది. ఇవి చూసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క అద్భుతం అంటే మీ జీవితం అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఎందుకంటే మనకి జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మహర్షులు మనకు అందించినటువంటి విషయం అసలు ఎందుకు అందించారు అని చెప్పి చూసుకున్నట్లయితే కేవలం ఇది ఒక నాలెడ్జ్. ఈ నాలెడ్జ్తో నువ్వు ఈ నాలెడ్జ్ని ఎలా వాడుకుంటావు, ఏదో భయపెట్టడానికో బాధ పెట్టడానికో భయపడ్డానికో ఈ శాస్త్రం కాదు. శ్రీమాత్రే నమః.